హాయ్ హలో వెల్కమ్ టు E96 ఎంటర్టైన్మెంట్. నేను మీ సౌమ్య. ఈరోజు మన ముందు ఒక గెస్ట్ ఉన్నారు. ఎవరా అనుకుంటున్నారా? అందరికీ పరిచయం ఉన్న వ్యక్తే జుంచక స్టార్ దాసరి కవితకు ఉన్నారు. ఒక్కసారి అక్క. అందరికీ నమస్కారం. నమస్తే అక్క. నమస్తే. ముందుగా E96 ఛానల్కి ధన్యవాదాలు. ఎందుకంటే ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నానో చూసి ఏమైందని అడిగి చెప్పమని నన్ను ఇక్కడ దాకా పిలిచినందుకు ఈ ఛానల్కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఓకే, ధర్మవరం నుంచి అక్క ఈసారి కేతిరెడ్డి గారి అడ్డ మనకు గెలిచిందే కదా. అక్కడి నుంచి అక్క ఈసారి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మరో బరెలకగా మారనున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకోసమని తను ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంది అనేది నేను కొన్ని విషయాలు తను అడిగినప్పుడు తనకు జరిగిన కొన్ని సంఘటనలు చెప్తూ వచ్చారు. ఆ సంఘటనలు అట్లాంటి సంఘటనలు విన్నప్పుడు నాకే చాలా బాధ వేసింది. ఈరోజు మన ముందు కొన్ని ప్రూఫ్స్తో లైవ్లోకి వచ్చారు. ఒక్కసారి అవన్నీ ఏంటి, అసలు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా కొన్ని వాయిస్ రికార్డ్స్ కూడా చూడండి. వాయిస్ రికార్డ్స్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అండ్ పీడిఎఫ్స్, ఈ వీడియోలు, ఇవన్నీ ఆధారాలు. వీటి గురించి ఇప్పుడు అక్క మన ముందు ఉంది కదా, ఇవన్నీ కల్పితాలు అయితే అస్సలు కాదు. అందుకోసమని ప్రూఫ్స్తో మీ ముందుకు వచ్చినాం. అక్క నమస్తే అక్క. అసలు ఏం జరిగింది, ఈ వాయిస్ రికార్డులన్నీ ఏంటి అనేది ఒక క్లారిటీ మా అందరికీ కూడా కావాలి. కాబట్టి అసలు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎందుకు అనుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మవరం నియోజకవర్గంలో అభివృద్ధి అయితే ఏం లేదు. సో నా నియోజకవర్గంలో నేను ధర్మవరంలో పుట్టి పెరిగినాను. సో కేతిరెడ్డి గారు అయితే తాడిపత్రి నుంచి ధర్మవరంలోకి వచ్చి బరిలోకి దిగి గెలిచారు ఇంతకు ముందు. ఓకే. సో నేను లోకల్ గా ఉన్న అమ్మాయిని నేను కూడా ముందుకెళ్లి జనాలతో ఆదరణ పొంది గెలిచి నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నా. సో నేను చాలా ఎదుర్కొన్నా. అలానే ప్రజలు కూడా చాలా ఎదుర్కొన్నారు. వాటిని అందరి దృష్టికి తీసుకెళ్లి దాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లాలని నేను దీంట్లో బరిలోకి దిగుతున్నాను అనమాట. అది కూడా వైసీపీ మీద బరిలోకి దిగుతున్నాను అనమాట. ఓకే, అసలు ఎందుకు మీ మీద అలాంటి కొన్ని ఘటనలు చెప్తూ వచ్చారు కదా మీరు ఇంతకు ముందు? కొట్టడం కానీ, బెదిరించడం కానీ, ఫోన్లు పలగొట్టడం కానీ, ఎలాంటి ప్రూఫ్లు లేకుండా మొబైల్ని తీసుకెళ్లి ఒక పాడుబడ్డ బావిలో, నీళ్లు లేని బావిలో వేసేసారు. ఇంతవరకు తన దగ్గర మొబైల్ లేదనమాట. తను కొత్త మొబైల్ కొనుక్కుంది. ఆ మొబైల్ మన దగ్గర ప్రజెంట్ చూశాను అనమాట నేను కూడా. ఇది జరిగింది. అసలు ఎందుకు, మరి ఎవరు చేశారు ఇంత ఘోరంగా ఒక ఆడబిడ్డ పైన అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఒకసారి కనుక్కుందాం అక్క. చెప్పక అసలు ఘోరంగా అంటే ఇలాంటి సిచ్యువేషన్ దేశంలో ఎటువంటి అమ్మాయికి రాకూడదు. మాది బత్తలపల్లి మండలం ధర్మవరం నియోజకవర్గంలో మాది పెద్ద విలేజ్. మా పెద్ద విలేజ్లో మొత్తం నన్ను కొడుతుంటే జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇదంతా చెప్పించాడనమాట. దగ్గరుండి నన్ను ఎమ్మెల్యే బరిలోకి రానికుండా నన్ను బెదిరించడానికి ఫస్ట్ భయపెట్టారు. ఆయన్నే చేశాడు అనడానికి గల ప్రూఫ్స్ ఉన్నాయి. నన్ను కొట్టిన వాళ్ళు వైసీపీ వాళ్ళు, పక్కా వైసీపీ. అది కూడా రైట్ హ్యాండ్ అనమాట కేతిరెడ్డికి అనమాట. సో దారుణంగా ఈడ్చుకెళ్లి మహాభారతంలో ద్రౌపదికి ఎలా వస్త్రాభరణ చేస్తారో అలా జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్తే అంత పెద్ద గ్రామంలో ముందుకు ఎవరన్నా రావాలని చూస్తుంటే కాపాడడానికి ఎవరైనా వచ్చినా ఎస్టీ ఎస్సీ కేసు కింద పెట్టి మిమ్మల్ని రిమాండ్ పెడతాము, ఎలక్షన్ ముందర ఎవరు వచ్చినా కేసులు పెడతాము, మా ప్రభుత్వం ఉందని వాళ్ళని బెదిరించారు సౌమ్య. దాంతో నన్ను ఎవరు కాపాడడానికి రాలేదు. సో నన్ను కాపాడడానికి రాకపోయినా నేనేమనుకోలేదు. ఎందుకంటే వాళ్ళలో చైతన్యం రావాలని కోరుకున్నా అంతే తప్ప నన్ను కాపాడడానికి రాలేదే అని అనుకోలేదు. ఇప్పుడు నేను మీడియా ముందుకు కూడా ఎందుకు వచ్చానంటే ఇన్ని జరిగిన ఈ అమ్మాయి వచ్చింది, మేము రాలేమా, జనాల్లో కూడా ఆ చైతన్యం రావాలి, ఈ ప్రభుత్వం ఎలా ఉందో తెలుసుకోవాలి వాళ్ళు. ఓకే అక్క, ప్రస్తుతం ఈ వాయిస్ రికార్డులో ఒకసారి ఇందాం అక్క. అసలు ఏం జరిగిందనేది మాకు కూడా, మా వ్యూవర్స్కి కూడా అందరికి తెలియాలి కాబట్టి, జడ్జిమెంట్ లాస్ట్లో ఇచ్చేది వాళ్ళే కాబట్టి. ఎందుకంటే ఏపీలో ఆల్రెడీ కేతిరెడ్డి గారు అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి, అందరూ గుర్తుపట్టే వ్యక్తి కూడా. మీరు వచ్చి ఈరోజు తను ఇలా చేశాడు అంటే నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. అసలు చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. ఆ డౌట్స్ అన్నిటి క్లియర్ చేయడానికి ఈరోజు మనం ప్రూఫ్స్ తో వచ్చిందనమాట. ఫస్ట్ విజువల్ చూపిస్తాం, వీడియోస్. ఈ మధ్య కాలంలో మా ఇంటి మీద కూడా, నా మీద కాదు, నన్ను కొట్టడమే కాదు, నేను ఇంట్లో లేని సమయంలో వైసీపీ సంబంధించిన వాళ్ళని పంపించి నేను ఇప్పుడు మేనిఫెస్టోలో ట్రాన్స్జెండర్ అని ఒక పాయింట్ పెట్టా. అంటే నేను ధర్మవరం నియోజకవర్గంలో ట్రాన్స్జెండర్స్ని కలిసినప్పుడు వాళ్ళతో నేను కనుక్కునే విషయం ఏంటంటే వాళ్ళకి తెలుగుదేశం హయాంలో వీళ్ళ పట్టాలు ఇచ్చారనమాట. అవి కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్తో అవి కబ్జా చేశాడనమాట. సో వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే, మనతో పాటు వాళ్ళు సమానమైన ఉద్దేశంతో నేను ఒక పాయింట్ తీసుకోవడం జరిగింది. ఎవరు తీసుకోలేదు ఈ పాయింట్, నేనే తీసుకున్నా. సో అలా తీసుకోవడం జరిగింది కాబట్టి దాంతో కుళ్ళు ఎక్కువ అయిపోయి ట్రాన్స్జెండర్తో ఇట్లా తీసుకుంటే అమ్మాయికి మంచి పేరు వస్తున్న ఉద్దేశంతో మా ఇంటి మీదకి ట్రాన్స్జెండర్నే దాడి చేపించాడు అనమాట. చూడండి విజువల్ ఒక్కొక్కటి ఎట్లా ఉంటుందో.
అక్కకు సంబంధించి ఇంకా కొన్ని వీడియోస్ అసలు ఎందుకు పోటీ చేయాలనుకుంటుంది ఇవన్నీ కూడా మనకి ఎపిసోడ్స్ వైజ్గా వస్తాయండి. ప్రస్తుతం తన కేసుల గురించి అండ్ తన పర్సనల్ లైఫ్ ఎందుకు తను పోటీ చేయాలనుకుంది అసలు ఏం జరిగిందనేవి కూడా E96 మీడియాలో ఉంటాయి, అవన్నీ కూడా మీరు చూడొచ్చు. దాంతో పాటుగా మన వంతు సహాయంగా ఒక ఆడబిడ్డకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండలేం కాబట్టి ఏదో ఒకటి చేయాలి అన్న ఆ యొక్క భావంతో మాత్రమే ఈరోజు ఇక్కడ దాకా అక్కని పిలవాల్సి వచ్చింది. ఒకసారి చూద్దాం. ఇది ఐషు అని ఉంటది ఇన్స్టాగ్రామ్ లో తన ఐడి. ఇక్కడ కనిపిస్తున్నది విజువల్ మా అమ్మ. ఈ టైంలో ఏమైందంటే అక్కడ నేను ఎందుకు లేనంటే నా మీద అక్రమంగా పోలీసులు ST/SC యాక్ట్ పెట్టి నన్ను విచారణ పేరుతో ధర్మవరం DSP దగ్గరకు తీసుకెళ్లారనమాట. నేను అప్పుడు ఆ సిచ్యువేషన్ లో నేను ధర్మవరంలో నిలిచిపోయినా. అప్పుడు నేను కరెక్ట్ గా నన్ను ధర్మవరం వెళ్ళినప్పుడే కరెక్ట్ గా వాళ్ళు వచ్చారంటే ఇది ఒక ప్లాన్, అంటే వైసీపీ వాళ్ళు ఒక ప్లాన్, అంటే ఇదంతా కేతిరెడ్డి జరిపించారనమాట. వినండి ఎలా ఇంట్లో ఉప్పల్ బాలు ఉన్నాడు, అసలు తనకు ఏం సంబంధం దీంతో? ఉప్పల్ బాలుకి నాకు ఇప్పటివరకు ఎలాంటి గొడవ లేదు. నేను కూడా ఆశ్చర్యపోయినా, అంటే ఉప్పల్ బాలుకి నాకైతే ఒక మంచి ఒపీనియన్ ఉంది. సో తను సొంతంగా ఎదుగుతున్నాడు ఎవరు లేకుండా. కానీ దీంట్లోకి ఎందుకు వచ్చాడు, ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడో తెలీదు. కానీ ఇక్కడ ఏం వాడుతున్నాడు అంటే ఉప్పల్ బాలు జగన్ జై జగన్ నవరత్నాలు ఇచ్చాడు, ఇంకా వీడియోలు వస్తాయి చూడండి. నవరత్నాల గురించి మాట్లాడుతున్నాడు. తనది ఎవరు తెలీదు నాకు, నాది ఆంధ్ర ధర్మవరం నియోజకవర్గం. సో నవరత్నాలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు నవరత్నాలు ఇస్తున్నారు అంటున్నారు, పన్నులు కట్టించుకోలేదా? మాతో తీసుకుంటున్నాడు, మాకు ఇస్తున్నాడు. సో దాంట్లో ఏముంటుంది వినండి ఎలా ఘోరంగా ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత మా నాన్న వాళ్ళకి హెల్త్ ఖరాబ్ అయింది అనమాట. చూడండి ఒక్కొక్క విజువల్ ఎలా. అది రావాలా నేను ఇక్కడ ఈమె కడప రోజా. ఇక్కడ ఆమె ఏం చెప్తుందంటే నాకు ఇక్కడ హసీన్ అని ఆమె నాకు ఇన్స్టాగ్రామ్ లో వాయిస్ రికార్డ్ పెట్టింది. సెక్స్ వీడియోలు చేయి ఫేమస్ అవుతావు అని గలీజ్ గా పెట్టింది. అవి కూడా నగర ప్రూఫ్లు ఉన్నాయి. నేను దానిపైన సైబర్ లో కంప్లైంట్ ఇచ్చా. అంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో నా ఫొటోస్ పోస్ట్ చేసి గలీజ్ గా తిడుతుంటే తట్టుకోలేక నేను పోలీసుల దగ్గరికి వెళ్ళి సైబర్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను కంప్లైంట్ ఇచ్చానని కక్షతో వైసీపీ ఇది మొత్తం వీళ్ళకి కూడా దీంట్లో సంబంధం లేదు. టోటల్ గా ఇదంతా వైసీపీ పని అనమాట, కేతిరెడ్డి ఎమ్మెల్యే కేతిరెడ్డి పని. ఈమె ఏమంటుందంటే నేను కేసు పెట్టడం వల్ల ఆ మాట అనడం వల్ల నా భర్త వదిలేశాడు అంటుంది. యాక్చువల్గా ఆమె వీడియోకి వెళ్ళి చూడండి, కింద కొన్ని రోజులుగా ఆ వీడియోలో వాళ్ళ భర్త లేడు, రీసెంట్గా వచ్చాడనమాట. సో ఏం చెప్తుంది, నా వీడియోలు పెట్టడం వల్ల వాళ్ళ భర్త వదిలేశాడని. ఇదంతా ఒక డ్రామా అనమాట, ఇదంతా ఒక డ్రామా ప్లే అంతే. ఇంకా మా అమ్మ ఏం చెప్తుందంటే ఆ అమ్మాయి లేదు, ధర్మవరం పోలీస్ స్టేషన్ లో ఉంది, అమ్మాయి వచ్చిన తర్వాత మాట్లాడండి అంటే. ఇప్పుడు వీళ్ళు ఒకవేళ నా దగ్గర అడగాలి అంటే, ఒకవేళ అడగాలి దమ్ము ధైర్యం ఉండి అడగాలనుకునే వాళ్ళు నేనున్నప్పుడు రావాలి. నేను లేని సమయంలో మా ఇంట్లో దూరి ఎలా అంటే అలా చేసి మా ఊరు సమక్షంలో ఎలా అంటే అలా గలీజ్గా మాట్లాడినారు. ట్రాన్స్జెండర్స్తో కూడా గలీజ్గా మాట్లాడించారు. కానీ మా ఊరు మొత్తానికి అందరికీ తెలుసు ఇది కేతిరెడ్డి పనే అని. ఓకే అప్పుడే ధర్మవరం వాళ్ళు బాగుంది ఇదేమైతారా. ఏమేమి చెప్తుంది అంటే ఎస్ఐ అప్పుడే చెప్పుతో కొట్టకి తీసుకెళ్లారు అని ఆమె చెప్తుంది. సో ఆ రోజు నా మీద ST/SC యాక్ట్ పెట్టి నీ మీద ఇలా ఉంది, నువ్వు DSP దగ్గర మామూలు యాక్చువల్గా అయితే DSP గ్రామంలోకి వచ్చి విచారణ చేయాలా, ఒక పెద్ద మనిషి నీ దగ్గర రాలేడు నువ్వు రామ్ అంటే. సో వాళ్ళని గౌరవించి నేను ఆ రోజు డేట్ వచ్చేసి 22, ఆ రోజు నేను 3 o'clock నన్ను వాళ్ళు వచ్చి తీసుకెళ్లడం జరిగింది. 22 లాస్ట్ ఫిబ్రవరి. ఓకే ఆ టైంలో నేను అక్కడ ఉన్నా. నేను అలా వెళ్ళగానే వీళ్ళు వచ్చారు. అంటే ఇదంతా ఒక ప్లాన్, అంటే ఇదంతా వీళ్ళందరినీ ఒక పాములాగా కేతిరెడ్డి వాడినాడు అనమాట. బంధువులేనా? అవునా? సరే. ఇది వచ్చేసి చాలా మంది అడుగుతుంటారు కదా రాఘవేంద్ర అని. సో ఇది రాఘవేంద్ర రెండో పెళ్లి చేసుకున్నాడు. సో రాఘవేంద్ర మొదటి వైఫ్ నేను ఇన్స్టాగ్రామ్లో జుమ్చక్క అని వీడియో చేస్తుంటా కదా, చాలా మంది ఏమనుకుంటుంటారు అంటే కామెడీ చేస్తుందేమో అనుకుంటారు. రీల్స్లో నేను చెప్పే ప్రతి ఒక్కటి నా రియల్ లైఫ్లో నాకి రాఘవేంద్ర మధ్య జరిగిన స్వీట్ మెమొరీస్ అన్ని నేను ఒక ఇన్స్టా రూపంలో ఒక రీల్ ప్రకారం వేస్తుంటాను అనమాట. ఓకే
అంటే నా లెక్క చాలా మంది ఇలా ప్రేమలో కానీ పెళ్లిలో కానీ విడిపోయి చాలా బాధపడే వాళ్ళు, బయటికి చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు. సో అలా ఉండొద్దండి, ఇలా చేయండి అనే ఉద్దేశంతో నా స్టోరీ నేను ముందుకు తీసుకురావడం జరిగింది. ఓకే, ఇది రాఘవేంద్ర రెండో పెళ్లి చేసుకున్నాడు అనమాట. ఓకే. ఇందులో సెటిల్మెంట్ ఏదో మాట్లాడుతూ వచ్చారు, అసలు సెటిల్మెంట్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది? రాఘవేంద్ర మధ్య నా మధ్య ఏం జరిగిందంటే ఏం లేదు, మేమిద్దరం గొడవ పడి అయితే విడిపోలేదు. వాళ్ళ ఫ్యామిలీ క్యాస్ట్ కులాల పేరుతో విడగొట్టారు. నేను కేసు వేయడం జరిగింది. అంటే నా భర్తను నాకు ఇప్పించండి, నన్ను ఇట్లా మోసం చేశారు, నేను కోర్టులో కేసు వేసా సౌమ్య. తర్వాత ఏమైందంటే నాకు తెలియకుండా రెండో పెళ్లి చేశారు ఇది ఈ అమ్మాయితో. బండ్లపల్లి రాప్తాడు మండలానికి చెందిన ఈ అమ్మాయిని భార్గవిని ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ దీంట్లో వైసీపీ పాత్ర ఉంది. కురబ కులానికి సంబంధించి ఆ ఊర్లో ఓట్లు 60 కుటుంబాలు ఉన్నాయన్నమాట. సో 60 కుటుంబాలకి దగ్గర 200 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ వైసీపీ సెటిల్మెంట్ చేసుకుంటుంది. నీ ఓట్లు నాకే, ఆ పాపతో ఎలా అయినా సెటిల్మెంట్ చేసి చంపైనా ఏమైనా చేసైనా నీకు కేసు విత్డ్రా చేపిస్తా. సెటిల్మెంట్ ఏంటంటే 20 లక్షలు, అక్షరాల 20 లక్షలు. 20 లక్షల్లో 5 లక్షలు నాకు, 5 లక్షలు మా ఊర్లో చల్లకి ఇష్టపనాయుడికి, 5 లక్షల పోలీసు వాళ్ళకి, మిగతా మిగిలినది రిమైనింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డికి అనమాట. ఇది ఒక సెటిల్మెంట్. ఇది నాకే కాదు, ప్రతి పోలీస్ స్టేషన్లో అమ్మాయిల మీద జరుగుతున్న ఈ దందాలో పుట్టుకొచ్చినది నా పొలిటీషియన్. ఓకే, సో ఇప్పుడు తనకు మ్యారేజ్కి సంబంధించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అనేవి కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తాయండి. ప్రజెంట్ అయితే ఈ టాపిక్ పక్కన పెట్టేద్దాం. సెటిల్మెంట్ విషయం అయితే మనకి ఇప్పుడు చెప్పింది కాబట్టి ఇంకా నెక్స్ట్ వేరే వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇది మేమిద్దరం కలిసి దిగినవి. ఓకే, ఇవన్నీ అవే అనుకుంటా. ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ అంటే చల్లాకి ఇష్టపనాయుడు వైసీపీ మా ఊర్లో ఉన్నాడు. సో ఇతను సెటిల్మెంట్ అని ఇప్పుడు నా సెటిల్మెంట్లో కాకుండా నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్నట్ల న్యూస్ ఛానల్లో వచ్చినప్పటి నుంచి మా కుటుంబం వాళ్ళని వేధిస్తున్నాడు. ఒక పక్క సెటిల్మెంట్ చేసుకో డబ్బులు ఇప్పిస్తానన్న ఒక పక్క, ఎమ్మెల్యేగా నిలబడితే నీకు 10 ఓట్లు కూడా రావంటున్నారు. ఫర్దర్ నేను 10 ఓట్లు వస్తాయా, ఎమ్మెల్యేగా గెలుస్తాను అనేది ఓట్ల తర్వాత నేను చూపిస్తాను తనకి. ఆ వీడియో ప్లే చేయండి. అంటే వేరే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నేను పెద్ద మనిషిగా చెప్తున్నా ఊర్లో, ఈ ఒక్కసారికి వదిలేయండి అమ్మాయిని అని చెప్తున్నాడు అనమాట. ఇదంతా ఒక ప్లాన్. ఇక్కడ ఉండే వాళ్ళంతా వైసీపీ వాళ్ళు. నా మీద ఎస్టీ యాక్ట్ కేసు పెట్టినా అని చెప్పా కదా, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇదంతా ప్లాన్ ప్రకారం ప్రకటబందీగా చేయాలని అనుకొని వాళ్ళు ప్లాన్ అటర్ ఫ్లాప్ అయి వాళ్ళే నాకు విజువల్ ఇచ్చారు. అంటే అంతా ఒకే చోట ఉన్నాం అన్నట్టు నాకు ఒక విజువల్ ఇచ్చారనమాట. వాళ్ళకి తెలియ కూడా దొరికిపోయారు, దొంగలు దొరికిపోయారు. రెండోసారి ఏదైనా జరిగిందంటే మీకు జరిగింది, రెండోసారి జరిగింది, ఎప్పుడు జరుగుతుంటుంది, దాన్ని ఎవరు ఏం చెయ్యరండి. ఓను అంటే నేను ఒకటి చెప్తా, ఒకవేళ తెలిసింది ఇప్పుడు కన్నా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని ఆ బాబు ఏకన్నా మారితే గౌరవం ఉంటుంది. ఇంకా మారలేదు. నేను ఇక్కడ ఎవరు మారాలి, ఏ అమ్మాయి మారాలి అంటే నేను మారాలంట. అంటే ఇది ఎలా క్రియేట్ చేశారంటే సోషల్ మీడియాలో, ఇప్పుడు దాకా నాకు సోషల్ మీడియాలో ఎలాంటి గొడవలు లేవు. ఏదో నేను నా జుంచక అంటూ నా రియల్ స్టోరీ తర్వాత పొలిటీషియన్గా వచ్చాను. ఈ చల్లకి ఇష్టపడినాడు ఇతను మా ఊర్లో. నన్నే కాదు చాలా మంది ఎస్టీ కేసులు వేసి మొత్తం ఇబ్బంది పెడుతున్నాడు అనమాట. సో మా ఇంట్లో మా అమ్మ వినలేదు, నాకు భయం పెట్టలేదనే ఉద్దేశంతో మా అమ్మ మీద కూడా ఎస్టీ నాన్ బెయిలబుల్ కేసు కింద ఇరికిచ్చినాడు అనమాట. సో ఇంకో విజువల్ ఇక్కడిదే చూపిస్తాగండి మీకు ఎదురుగా. ఇప్పుడు నా మీద దాడి చేసినారు, ఏదో పర్సనల్ గొడవలాగా వచ్చినారు. ఇప్పుడు గొడవ పడాలి కదా, నవరత్నాలతో పనేముంది వీళ్ళకి. అంటే నవరత్నాల గురించి మాట్లాడినారంటే వాళ్ళు పక్కా వైసీపీ అనే కదా సౌమ్య. ఆ విజువల్ చూపిస్తా, ఉప్పల్ బాలు వీళ్ళంతా జనాలు. మీరు చూసిన తర్వాత ఏంది మీరే చెప్పాలా. ఇది ఫోకస్ చేయండి, కనిపిస్తుంది.
ఓకే, ఇది ఉప్పల్ వాళ్ళు మాట్లాడండి కదా. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ టైం అంటున్నారు ఆయన్న ఎవరో మాకు తెలియదు. ఆయన్న తెలియనప్పుడు నాతో గొడవ పడినప్పుడు నా టాపిక్ మాట్లాడాలి కదా. నవరత్నాలు ఎందుకు మాట్లాడినారు, వైసీపీ గురించి ఎందుకు మాట్లాడినారు, కేతిరెడ్డి గురించి ఎందుకు మాట్లాడినారు? మీరు ఇది ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే వల్గర్ గా మాట్లాడారు అని చెప్పేసి కూడా అంటారు కదా అక్క. అసలు ఏడ మాట్లాడారు వల్గర్ గా, మరి ఏం మాట్లాడారు? అదే నేను ఎక్కడ గలీజ్ గా మాట్లాడినాను, వాళ్ళు వీడియోలు చూపించమనండి. నేను మాట్లాడలేదు అంటారు. నేను ఎక్కడ వల్గర్ లాంగ్వేజే విడిచలే. మీరే హసీనా ఐడీలకి సుష్మా ఐడీలకి వెళ్ళి కిందకి వెళ్ళి చూడండి. వల్గర్ లాంగ్వేజ్ వాళ్ళు వాడినారా నేను వాడినారా తెలుస్తుంది అనమాట. ఓకే, ఇక్కడైతే ఉప్పల్ బాలు వచ్చి జగన్ పార్టీని, ఉప్పల్ బాలు ఏ పార్టీ అయినా అయిండొచ్చు, అతనికి అది ఒపీనియన్. ఇక్కడ నవరత్నాలు తీసుకున్నారు అంటున్నారు. నవరత్నాల్లో ఇచ్చిన దానికంటే పన్నుల రూపంలో తీసుకునేది ఎక్కువ, జనాల నుంచి ఎక్కువ దోచేస్తున్నారు అనమాట. సో మీరు నవరత్నాలు ఇచ్చినప్పుడు పన్నులు తీసుకున్నప్పుడు మీరు రివర్స్లో ఓట్ వేయండి. ఓట్ అనేది ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళకే వేయాలని మా ఇంటికి వెళ్ళి దగ్గరుండి మమ్మల్ని బెదిరించడం ఇది మంచి పద్ధతి కాదు. ఒక అమ్మాయిగా నన్ను బెదిరియడానికి మీరు ఎన్ని చేసినా నేను భయపడను. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎమ్మెల్యే కేతిరెడ్డిని ఓడగొడతా. ఇది నా లక్ష్యం కూడా, ఓడిపోతాడు కూడా. ఓకే, ఇందులో ఉప్పల్ బాలు కూడా ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ మనం ఉప్పల్ బాలుతో కూడా అసలు ఏం జరిగింది, ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చింది, ఎవరి సైడ్ న్యాయం ఉంది అనేది కూడా కనుక్కుందాం. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఉప్పల్ బాలు ఈ గొడవలకి రాలేదు, రప్పించబడ్డాడు. అంటే ఆ రోజు యాక్చువల్గా సుష్మా వాళ్ళ కూతురిది ఎంగేజ్మెంట్, అనంతపూర్కి ఎంగేజ్మెంట్కి వచ్చాడు ఉప్పల్ బాలు. ఓకే, నాకు నేను ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఉప్పల్ బాలు ఎందుకు ఇలా చేసినావు అంటే అసలు ఈ గొడవ అనేది నాకు తెలీదు, పల్లెటూరుకి వెళ్దాం రీల్ చేసుకుందాం రా అని పిలిచికెళ్ళి అక్కడ ఫోర్స్ చేసినారంట. అంటే ఫోర్స్ చేస్తే ఈ ఇంట్లో తిట్టిండు. మరి అది ఉప్పల్ బాలుని మీరు ఇంటర్వ్యూ చేసి అది బయట పెట్టాలి. సో ఉప్పల్ బాలు అయితే నేను ఇలాంటి వాడు కాదని ఇప్పుడు కూడా ఫిక్స్ అవుతున్నా. వాళ్ళు ఏమన్నా ప్రెజర్ చేయడం వల్ల ఏమన్నా తిట్టాడేమో నా డౌట్, అంతే. అందుకే నేను ఉప్పల్ బాల మీద రిటర్న్ ఎందుకు వీడియో చేయలేదంటే అందుకే. ఇంకా నాకు నమ్మకం ఉంది ఉప్పల్ బాలు అలాంటి వాడు కాదు అని. ఓకే, సరే వీడియో చూద్దాం ఒకసారి. దానికి మేమే సూటబుల్ అన్నా, ఇక్కడ అసలైన దొంగలు ఉన్నారు. నా మీద దాడి చేసిన సత్తి, భాస్కర, చెల్లకిష్టపడినాడు, మొత్తం ఇది చేసినాడు. ఇతని వెనక ఉండేది మెయిన్ క్యాడర్ ఏంటంటే ఎమ్మెల్యే కేతిరెడ్డి. ఇది ఏం జరిగినా వీటి వెనక దొంగ చాటుగా చేస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి. ఈ కేతిరెడ్డికి ఏమో నాకు అర్థం కాదు. కానీ ఒక చిన్న అమ్మాయిని పోటీ చేస్తున్నా నన్ను ఎదుర్కోలేడో అర్థమే కాదు. దొంగ కేసులు పెట్టి ఎన్నాళ్ళు ఇలా చేస్తావు, డైరెక్ట్గా ఎదుర్కో. నువ్వు నవరత్నాలు ఇచ్చావు కదా, నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు నవరత్నాలు ఇచ్చింటే ఇంటింటికి వెళ్ళి నీకు ఈ నవరత్నాలు ఇచ్చాను, నాకు ఓటేసి గెలిపించండి ధైర్యంగా అడుగు. ఇలా దొంగ చాటుగా చేయొద్దండి కేతిరెడ్డి గారు. మాట్లాడుతున్నారని చెప్పిస్తారా? కృష్ణనాయుడు అంటే డైరెక్ట్ గా కృష్ణనాయుడు విజువల్ కనిపిస్తున్నాడు కాబట్టి కృష్ణనాయుడు. ఇక్కడ సెటిల్మెంట్ ఇందాక చెప్పా కదా, నా పర్సనల్ రాఘవేంద్ర సెటిల్మెంట్ కూడా వస్తుంది. దాంతో 20 లక్షలదా? ఓకే, అమౌంట్ అయితే రాదు, ఆ సెటిల్మెంట్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే నవరత్నాల గురించి, మీ అన్నకి నవరత్నాలు ఇచ్చా, మీ నాన్నకి పెన్షన్ ఇచ్చా, మీ అమ్మకి చేయూతనిచ్చా, అందరికి ఇచ్చావు, నాకేమి ఇచ్చినావు? నేను 5 years లో ఏ నవరత్నాలు ఏమి తీసుకోలే. అలాంటప్పుడు ఎవరికి ఇస్తే నువ్వు వాళ్ళని ఓటు అడుగు డైరెక్ట్ పోయి. నాకేమీ ఇలా నేనైతే కేతిరెడ్డికి ఓటు అయినా అయితే పక్కా ఎంపీ ఓటు. వాళ్ళ ఆయన పెన్షన్ వస్తుంది, వాళ్ళ తమ్ముళ్లకు వాళ్ళ అన్నయ్యలకు మక్కలు 24,000 వస్తుంది. అన్ని మొత్తం 24,000 కూడా కరెక్ట్ చెప్పిండు. మాకు అన్ని వస్తున్నాయి. అని చెప్పి ఈ పాప ఇష్టాన్ని చిన్నగా వినండి. సుష్మా నామే ఇప్పుడు ఏమంటుందంటే నిజంగా రాఘవేంద్ర పెళ్లి చేసుకుందా అని అడుగుతుంది. చూడండి, వినండి. ఉన్నాయి కదా, నాకేం సంబంధము? వాడు మొగుడు రావుగాడు అనేవాడు, వాడు ఇచ్చిపెడితే నాకేం సంబంధము? వీడు ఇచ్చిపెడితే నాకేం సంబంధం అన్నాడు కదా. ఇతని నోటితోనే నాకు సెటిల్మెంట్ పేరు మళ్ళీ కార్ రికార్డు ఉంది, చూపిస్తా. వాడు మొగుడేనా రాఘవ? అసలు ఆ రోజు కూడా నేను ఏదో మాట్లాడమంటే వాళ్ళు మాట్లాడిన తర్వాత మాట్లాడమంటే ఆ బాబే మాట్లాడమనింది. ధర్నా చేస్తా అంటే మీరే మాట్లాడమన్నారట కదా. అదేనింది వాడి కోసము రాఘవ కోసం ధర్నా చేసింది ఆయమ్మ.
నేను ఇప్పటి వరకు మా ఊర్లో కాదు కదా, మా నియోజకవర్గంలో మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి, ఇప్పటి వరకు ఎవరితో కూడా నేను సెటిల్మెంట్ చేయండి అనలే. ఎందుకంటే నాకే మోసం జరిగింది, నాలాంటి వాళ్ళకి ఎంతమందికి మోసం జరుగుతుంది కాబట్టి నేనన్నా ముందుకు వచ్చి ఫైట్ చేయాలనే ఉద్దేశంతో నా భర్త రాఘవేంద్ర గురించి నేను కోర్టులో 2 years నుంచి ఫైట్ చేస్తున్నా. నా కేసు అనేది ఫైనల్కి వచ్చింది. ఇప్పుడు ఎప్పటికైతే నేను డబ్బులు తీసుకుని రాఘవేంద్రకి శిక్షణ పడాలా, రాఘవేంద్రకి తెలియ రావాలా, ఇలా చేయకూడదు, అలాంటి అబ్బాయిలు కూడా ఇంకా అలా చేయకూడదని ఉద్దేశంతో నేను ఒక ఫైట్ చేస్తున్నా. సో దీంట్లో చాలా మంది బురద జల్లాలనుకుంటారు, ప్రజలు అయితే ఎవరు నమ్మద్దండి ఇలాంటివి. ఓకే, సెటిల్మెంట్ గురించి ఉందన్నారు కదా ఇందులో? ఉంది. నెక్స్ట్ ఆ విజువల్ చూపిస్తా. నెక్స్ట్ ఒకటి ముందున్నాయా? కాల్ రికార్డ్ తర్వాత చూపిద్దాం. ఈ వీడియో ఇది వచ్చేసి నేను ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గుంతల రోడ్లు ఇట్లా ఉంటాయని ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా అని చెప్పిన తర్వాత నేను ఒక్కొక్క ఊరికి వెళ్ళి కొన్ని ప్లేసెస్ చూపించాను అనమాట. అభివృద్ధి కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ తో యూట్యూబ్ లో హల్చల్ చేస్తున్నాడు అనమాట. అంటే ఎక్కడ చూసినా కేతిరెడ్డి బాగా చేస్తున్నాడు, గుడ్ మార్నింగ్ అంటూ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు అని అంటున్నారు, కానీ అదంతా ఫేక్ అనమాట. సో ముందు జరిగేది ఒకటి, వెనక జరిగేది ఒకటి. సో ధర్మవరం నియోజకవర్గంలో గుంతలు ఎలా ఉన్నాయి అని నేను చూపించాను అనమాట. ఈ వీడియో తర్వాత మా ఊరికి రోడ్డు వచ్చింది. 25 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు. సో ఈ విజువల్ చూడండి. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు, ఇదిగో మీరు వేసే గుంతల రోడ్లు 5 సంవత్సరాల్లో మీరు వేయని రోడ్లు ఇవే, గుంతల రోడ్లు ఇవే. సో ఇలా ఉంటది, అందుకే నన్ను గెలిపించండి, రోడ్లు ఫుల్ఫిల్ చేసుకోండి. ఈ వీడియో వచ్చి 1.8 మిలియన్ వెళ్ళడం జరిగింది. ఈ వీడియో పెట్టిన వెంటనే మిలియన్స్ లో వెళ్ళిన తర్వాత 3 రోజులకే రోడ్డు స్టార్ట్ చేసి కంప్లీట్ చేసినారు. సో ఒకవేళ మళ్ళీ వాళ్ళు ఇంకోటి అనొచ్చు, మేము వేయాలనుకున్నాం వేసినాం అనుకోవచ్చు, మా పక్క ఊర్లోనే రోడ్లు ఉన్నాయి, అది కూడా రోడ్డు గుంతలు ఉంది, అది వేయచ్చు కదా, ఇదే ఎందుకు వేశారు? నేను వీడియో వేయలేదు, పక్క ఊరు లేదు. ఈ వీడియో పెట్టిన తర్వాత మా ఊరికైతే తారస రోడ్. వీడియో పెట్టిన ఎన్ని డేస్ కి వేసారు? 3 days కి 3 days లో టకటక చేసేసారు అంటారు మీరు. పక్క ఎక్కడ ఏ గ్రామాలకు వేయలేదు, ఇంకా ఓన్లీ మీరు చెప్పిన ఈ వీడియో ఈ దీనికి మాత్రమే ఇది వేసాడు. ధర్మవరంలో ఇంకొన్ని వీడియోలు వస్తాయి. ధర్మవరంలో కూడా నేను గుంతలు ఎక్కడున్నాయో మేజర్ గా ఉండే రోడ్లు చూపించా, అక్కడ కూడా మట్టితో పూడ్చాడు. అది ధర్మవరం నియోజకవర్గం ప్రజలకు కూడా బాగా తెలుసు. ఓకే, నెక్స్ట్ వీడియో చెబితే మేము దేనికైనా సిద్ధమే. ఇంకా ఎక్కువ వేసినారని చెప్పకపోతే అడుగు. నువ్వు మంచి చేసిన ఇదేంటి 2 సంవత్సరాలైనా నా ఫొటోస్ ని బయటికి తీసుకురాని పోలీసులు. ఇప్పుడు దీంట్లో వైసీపీ కేతిరెడ్డి ఏం చేశాడంటే పోలీసు వాళ్ళని కూడా మభ్య పెడుతున్నాడు అనమాట. సో వాళ్ళ సైడ్ తిప్పుకొని నాకు రాఘవేంద్రకి జరిగిన పెళ్లి ఫోటోలు మాత్రం నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. పెళ్లి ఫోటోస్ మాత్రం మెయిల్ లో ఉన్నాయి. ఆ మెయిల్ ఉండే ఫోటోలు నేను కంప్లీట్ ఇచ్చా. ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలు అయింది. ఆ మొబైల్ తీసిండేది లేదు, ఫోటోలు బయటకు తీసిండేది లేదు అనమాట. సో అది వాళ్ళు నా కేసును కూడా ఎట్టేటో తారుమారు చేసినారు అనమాట. సో నాకు ఆధారాలు ఉండాలనే ఉద్దేశంతో ఇది పెట్టా. ఇది ఇక్కడ మాట్లాడుతున్నది ఎస్ఐ హర్ష అనమాట. ఓకే, సో నెక్స్ట్ విందాం. అది ఇక్కడ కేసు సంబంధించిన సాక్ష్యాలు కావాలి కదా సార్. సాక్ష్యం మీకు ఇంకా ఇప్పుడు ఎవరు కావాలో చెప్పు. ఏంది సార్ ఆ మొబైల్ లో నా ఎన్ని ఫోటోలు ఉన్నాయి సార్. ఆ మొబైల్ ఇంతవరకు అబ్బాయి బయట పట్టబగులు బాగా బయట వాడుతూనే ఉన్నాడు. ఇప్పుడు 10 రోజులు నేను నీకు ఒక విషయం చెప్తున్నా, నీకు మొబైల్లో ఉండే ఫొటోస్ గానీ ఆ మొబైల్ గానీ ఇవన్నీ నువ్వు చెప్తాండవు కదా, ఇవన్నీ మెజిస్ట్రేట్ కూడా చెప్పింటావు కదా. ఏమనింది ఇప్పుడా సార్? మొన్న పోయి కలిసినప్పుడు చెప్పలేదా? నేను మొబైల్ గురించి చెప్పలేదు సార్, పెళ్లి పడలేదు. మళ్ళీ అవకాశం ఇస్తా, చెప్పు. ఎప్పుడంటే అప్పుడు అవకాశం ఇచ్చేకేమన్నా ఎస్ఐ మేనత్తనా అంటే కోర్టు జడ్జి గారు అదే అర్థం అవ్వట్లేదు. అవకాశం ఇస్తా చెప్పు అంటే మరి నేనేమైందంటే రాఘవేంద్ర రెండో పెళ్లి చేసుకున్నాడు. అక్కడ ఊళ్ళో గ్రామంలో ధర్నా చేయడం జరిగింది మేడం. ఆ ధర్నా చేసినప్పుడు ఏం చేసినారంటే పోలీసులు నా మీద 309 పెట్టారు. బరలక్క మీద సోషల్ మీడియా కేసు ఎలా పెట్టారు. సో అక్కడ సేమ్ అంటే మా అమ్మకి నాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్లు కనిపిస్తాయి అనమాట. నా మీద కూడా 309 పెట్టి అప్పుడు కూడా నన్ను ఇబ్బంది పెట్టారు. నేను అడుగుతున్నా నా పెళ్లి ఫోటోలు ఎందుకు తీయలేదు అని అడిగితే దానికి ఇవన్నీ సమాధానం చెప్తున్నాడు. మళ్ళీ కోర్టులోకి పంపిస్తే జడ్జిని అడుగు అంట. జడ్జిని అడిగి ఫోటోలు మీరు బయట పెట్టలేదా వాళ్ళ దగ్గర? మీవి పెట్టలేదు, ఇప్పుడు కూడా పెట్టలేదు. అంటే వాళ్ళతో లంచం అంటే ఏం చేశాడంటే ఈ ఎస్ఐ లంచంలో అంటే డబ్బులు తీసుకోలేదు, కానీ మా భర్త వాళ్ళ అన్న బోర్ వేస్తాడు అనమాట లీజ్కి. ఫ్రీగా బోర్ వేయించుకున్నాడు అనమాట. ఆ ఫ్రీగా బోర్ వేయించుకొని ఆ పెళ్లి ఫోటోస్ దాచిపెట్టినారు. ఇప్పటి వరకు కూడా తీయలేదు. అది జరిగిందనమాట. సో ఇలా పోలీసు వాళ్ళ పాత్ర, వైసీపీ పాత్ర మొత్తం ఇలా నన్ను హింసిస్తున్నారు అనమాట. అయినా నేను నిలదొక్కుంటున్నా. ఎంత ఈ లెటర్ లో ఏం రాసింది అక్క అసలు? ఈ లెటర్ వచ్చేసి ఏమైందంటే ఆ ధర్నా చేసిన తర్వాత నన్ను ఒక లాయర్ వచ్చేసి ఆ ఊళ్ళో నేను 5 days ధర్నా చేశాను. మౌన పోరాటం చేసినప్పుడు అప్పుడు కూడా లాయర్ని
వాళ్ళే పంపించినారు, ఎమ్మెల్యే కేతిరెడ్డి పంపించినాడు. అప్పుడు నాకు తెలియదు ఎమ్మెల్యే కేతిరెడ్డి పంపించాడని. అంటే ఒకసారి అమ్మాయిగా వచ్చిందేమో అనుకున్నాను అనమాట. ఈ లెటర్ ఏంటంటే, నేను జడ్జి దగ్గరికి వెళ్ళి నాకు ఇలా జరిగింది అన్యాయం, నాకు వెంటనే విచారణ పెట్టండి, నా మొగుడు ఇలా రెండో పెళ్లి చేసుకున్నాడు, నాకు బ్రతకడానికి ఆప్షన్ లేదని నేను కోర్టుకి ఇది విన్నవించుకున్నాను అనమాట. అప్పుడు విన్నవించుకుంటేనే నా కేసు ఫర్దర్ స్టెప్ ముందుకెళ్ళింది అనమాట. ఓకే. సో ఇదేంటంటే ధర్మవరంలో మీడియా ఛాలెంజ్ ఏంటంటే, ధర్మవరంలో కేతిరెడ్డి మీద న్యూస్ పబ్లిక్గా రాసేది ఏంటంటే ఈటీవీ వాళ్ళు. సో ఈటీవీ వాళ్ళు ఉన్నది ఉన్నట్లుగా బాగా రాస్తారు కాబట్టి తిడుతున్నాడు అనమాట. వినండి, ఈటీవీ వాళ్ళని తిడుతున్నాడు. మొత్తం అంతా ఆయన కలగ చేసి కోర్టు పోయి అన్ని చేయించుకొని మేము చేయాలంటే ఏటకాని చేయపడాలా? ఎవరి కోసం చేస్తున్నాం, ఏటాని కోసం చేస్తున్నాం? దయచేసి ఈ పత్రికల వాళ్ళకు కానీ నేను కానీ ఈ ఊరికి జరుగుతున్న మీ వల్ల కాదు, మా పార్టీ మీద దృశ్యము ఏమైందంటే చెడును మాత్రం ప్రచారం చేయడం. మేము మంచి రాయకపోయినా పర్వాలా, చెడులో తప్పుడు సమాచారం మాత్రం రాయకండి. నిన్న రాశాడు 411 ఎకరాలు ఈ విధంగా అని చెప్పేసి ఈనాడు పేపర్లో గ్రంథ రాసినాడు. ఎవరు చేసినాడు? ఒక డీటీ రాయలు కొత్తలపల్లిలో సురేష్ అనేవాడు, మీ సామాజిక వర్గం ఇప్పుడు కలెక్టరేట్ లో ఉన్నాడు కాదు, వాడు కొంగమని రాసినట్టు 400 అంటే కలెక్టర్ ఆఫీస్ లో ఒక అధికారి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పినాడంట. అంటే ఇట్లా ఇన్ని ఎకరాలు భూ కబ్జా చేసినాడు అని. అంటే ఆ అధికారిని గాడిదా అంటున్నాడు. మీరు కూడా వినండి, అర్థమైందా? అక్కడ ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా, బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా, అయితే E96 టీవీని సంప్రదించండి. కలెక్టర్ ఆఫీస్ లో ఉండే అతన్ని గాడిదా అన్నాడు, తర్వాత పేపర్ రాసిన అతన్ని కూడా గాడిదా అన్నాడు. డిలీట్ చేయండి అని చెప్పి దాని మీద 411 ఈ గాడిద రాసినాడు. ఆ గాడిద లీక్ చేశారు, ఇది రాసినాడు. 40,000 ఎకరాలు భూ పంపిణీ చేసిన 40,000 ఇన్ని ఎకరాలు భూ పంపిణీ చేసిన అన్నారు కదా, దాంట్లో ఎన్ని ఎకరాలు కబ్జా చేసినారో మనం బయట పెట్టాలా? ఇంకోటి ఏంటంటే మీడియాని అయితే ఎలా పట్టాలి, కబ్జా చేసిండు అని మీరు ఎట్లా చెప్తారు అసలు? ఇప్పుడు ఒక పేపర్, ఇప్పుడు నేనే విజువల్ చూపిస్తాను మీకు. ఇంకొక విజువల్ అయితే ఇక్కడ మా చేనేతల్ని ఎక్కువ టార్గెట్ చేస్తాడనమాట. ఇప్పుడు నేను ఒక వీడియో ప్లే చేస్తాను. మా చేనేత సంబంధించిన వాళ్ళని ఒక హ్యాండ్లూమ్ ని పడేసినాడు ధర్మవరంలో. టోటల్ గా హ్యాండ్లూమ్ పడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. పవర్ లూమ్ కి అడ్డదిడ్డంగా పర్మిషన్లు ఇచ్చి హ్యాండ్లూమ్ అనేది అంతరించిపోయే విధంగా చేశాడు. భూ కబ్జాలు అంటే డైరెక్ట్ గా చేయడు కేతిరెడ్డి, అంటే హ్యాండ్ టు హ్యాండ్ పెట్టాడు, అనుచరులతో చేపిస్తాడు. నేను చూపిస్తాను చూడండి మీకు విజువల్ ఎట్లా చేస్తాడు అనేది. ఒక ధర్మవరంలో కట్టా శ్రీదేవి అనే ఆమె హైకోర్టు అడ్వకేట్. రీసెంట్ గా ఆమెది ఏం చేసినాడు అంటే భూ కబ్జా చేసినాడు అనమాట. భూ కబ్జా కాదు, కింద భూమితో సహా గుణాలతో సహా లేకోకుండా, ఆధారాలు లేకోకుండా మొత్తం దాన్ని స్మాష్ చేసినారనమాట. ఆమె మొన్న రీసెంట్ గా మీడియాకి ఎక్కింది. చూడండి విజువల్ చూపిస్తాం మీకు. భూ కబ్జాలు ఎలా చేస్తారన్నారు కదా, ల్యాండ్ కబ్జాలు ఇది చూపిస్తాం. నమస్తే, నేను మీ శ్రీదేవి. నా ఆస్తి 10,20,000 అక్షరాల 10,20,000 నేను ఖర్చు పెట్టి 10x23 కొలతలతో ఒక బిల్డింగ్ కట్టించిన. ఆ బిల్డింగ్ పునాదితో సహా జేసీబీలు రాత్రికి రాత్రే పెట్టి 108 అంజి అండ్ కొంతమంది వ్యక్తులు జేసీబీతో రాత్రికి రాత్రే 10 లక్షల ఇంటిని పునాదితో సహా లేపిన వైనం. చూడండి, పునాది లేపంగా మిగిలిన రాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇటువైపు ఈడ కాంపౌండ్లో రాళ్ళు మిగిలిన పాతి పెట్టిన రాళ్ళు మిగిలినాయి రాళ్ళు. ఇలానే జేసీబీతో తీసుకెళ్లి ఈ రాళ్లను, ఈ డంపుని, ఈ కట్టడాలన్నీ, మిగిలిపోయిన కట్టడాలు అన్నిటినీ ధ్వంసం చేసి పునాది రాళ్ళు కట్టి బయటికి వెళ్ళేసిన పునాది రాళ్ళు. ఇట్లానే ఇదే విధంగా జేసీబీతో తీసుకెళ్లి ఇదే రోడ్డులో శకలాలు ఇదిగోండి. ఇంకా ఈ ఫుల్ వీడియో కావాలంటే దాసరి కవిత ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, చూడండి.
ఆనవాళ్ళు కింద ఏమైందంటే వాళ్ళు కబ్జా చేస్తే ఎట్లుంటుంది, ఎమ్మెల్యే కేతిరెడ్డి ఏం చేస్తాడంటే అనుచరులతో కబ్జా చేపిస్తాడు కదా, ఎట్లా చేస్తాడు తెలుసా? ఆ కబ్జా ఆనవాళ్ళు కూడా ఉండవు, అవతల వాళ్ళు చూపించే ఆమెది 25 లక్షలు పెట్టి ఒక ఆమె కూడా ఆమె కోసం కాదు, గవర్నమెంట్ నుంచి రెండు సెంట్లు స్థలం వచ్చింటే సౌమ్య ఆమె ఏం చేస్తుందంటే ఆమె సొంతానికి కాదు, ఆమె ఒక ఎన్జిఓ నడుపుతుంది అనమాట. సో ఎన్జిఓకి కట్టియాలనే ఉద్దేశంతో దాన్ని కట్టిస్తాను అనమాట, నిర్మిస్తాను. దాంతో ఎలక్షన్ ముందున్నాయనేసి శ్రీకాంత్ అనే అతను శ్రీకాంత్ రెడ్డి పక్క ఎమ్మెల్యే అనుచరుడు అనమాట. వెళ్ళి పట్టపగులే నైట్ వెళ్ళి గుణాదులు కింద బేస్మట్టం ఉంటుంది కదా, పైన ఇల్లు బిగేస్తే బేస్మట్టం గుర్తులుంటాడు, కింద భూమితో సహా మొత్తం కుక్కర్లతో లాగేసినాడు అనమాట. సో అలా కబ్జాలంటే అలా చేస్తాడు అనమాట, అది కబ్జాలంటే. ఇప్పుడు అర్థమైంది కదా గుడ్ మార్నింగ్ లో ఎలా కబ్జాలు చేస్తారని మీకే నేను విజువల్ కూడా చూపించిన. ధర్మవరంలో రోడ్ అభివృద్ధి ఇక్కడ గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ లో గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ లో అందరూ ఎక్కడెక్కడ చూసేమనుకుంటారంటే అభివృద్ధి ధర్మవరంలో ఉంది అనుకుంటున్నారు. నేనేమంటున్నా అంటే మా ఏరియాలో ధర్మవరం నియోజకవర్గంలో అభివృద్ధి రోడ్లు లేవు, సో మేము వచ్చి రోడ్లు వేసుకుంటాం, మేము అభివృద్ధి చేసుకుంటాం అనే ఉద్దేశంతో నేను కూడా ముందుకు రావడం జరిగింది. చూడండి ఎట్లుంటుంది. మళ్ళీ మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ధర్మవరం ఏరియాలో ఉండే రోడ్ల అభివృద్ధి ఎలా ఉందో మీకు చూపించడానికి వచ్చాను. ఇది అయితే మార్కెట్ యార్డ్ మున్సిపల్ ఆఫీస్ కి మధ్యలో ఉన్న ఏరియా. ఇక్కడ చాలా గుంతలుగా ఉన్నాయి. అత్యధికంగా ధర్మవరంలో అయితే గుంతలు ఉండే ఏరియా ఏమంటే మార్కెట్ యార్డ్ మున్సిపల్ ఆఫీస్ దగ్గరలో కదిరి గేట్ దగ్గర అత్యధికంగా పెద్ద గుంతలు ఉండేది అయితే కళాజోస్ సర్కిల్ టర్నింగ్ లో పెద్ద గుంతలు ఉన్నాయి, దగ్గర మోకాల్లో గుంతలు ఉన్నాయి. డైలీ కేతిరెడ్డి గారు గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ కి అలానే వెళ్తుంటాడు, అలానే వస్తుంటాడు. ఈ గుంతలు నార్మల్ పీపుల్ పడినా ఏమి కనిపించదు కూడా. ఒక ఎమ్మెల్యే అదే గుండెలో వెళ్ళేటప్పుడు స్కిప్ అయ్యి ఏమన్నా జరిగితే ధర్మవరానికే చెడ్డ పేరు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే రోడ్లు వేయలేక స్కిప్ అయింది బండి అంటే పక్క రాష్ట్రాల వాళ్ళకి బాగుండదు, ఇజ్జత్ పోతుంది. రోడ్లు ఇలా ఉన్నాయి ధర్మవరమే. సో దీని తర్వాత బీజేపీకి సంబంధించిన గొనుగుంట్ల సూర్యనారాయణ అన్నగారు కూడా తర్వాత నా సొంత నిధులతో నేను వేస్తాను, నువ్వు వేయకపోతే అని అక్కడ గొడవ అంటే ధర్నా కూడా చేశారు. ఇప్పుడు 1 month అంటే ఒక 15 days అవుతుంది ఇక్కడ రోడ్లు పడినాయి. అంటే మళ్ళీ ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన 15 days కి నా తర్వాత బీజేపీ నుంచి గొనుగుంట్ల సూర్యనారాయణ గారు ఉన్నారు, ఆయన కూడా మళ్ళీ గొడవ పడినాడు. అంటే నువ్వు వేస్తావా, నా సొంత నిధులతో నేను వేయాలని. సో ఆ గొడవ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉండే ప్లేస్ లో మొత్తం తార్స్ రోడ్ వేస్తున్నారు అనమాట. అంటే ప్రతిదీ కూడా మీరు వీడియో చేసిన తర్వాతనే వేయించారు రోడ్లు అని మీరు అంటున్నారు. అంటే ముందు వేస్తే వాళ్ళు వేసినారు అంటారు, నేను విజువల్ తో చూపిస్తున్నారు ఇక్కడ రోడ్లు లేవని. ఇది మొత్తం నేను ఏవేవి మొత్తం అభివృద్ధి లేని చోట నేను ప్రతి ఒక్క చోట విజువల్ చేస్తున్నా, వాటర్ అయితే ఏమి అప్పుడు వాళ్ళు స్పందించి వేస్తున్నారు అనమాట. అదేదో ముందు వేస్తే ఇంత గొడవ కూడా ఉండదు. డేట్స్ ప్రూఫ్స్ కావాలి అనుకుంటే మీ ఇన్స్టాగ్రామ్ లో ఉంటాయి కదా అన్ని? ఓకే, ఇన్స్టాగ్రామ్ లో ఉంటాయి, యూట్యూబ్ లో కూడా ఉంటాయి, ఫేస్బుక్ లో కూడా ఉంటాయి. ఓకే, ఇది వచ్చేసి మీడియా. అంటే ధర్మవరంలో ఒకప్పుడు మీడియా అంటే ఎంత గొప్పగా అనమాట. ఇప్పుడు ఏమైందంటే ధర్మవరంలో ఒక్క రిపోర్టర్ అయినా ఎమ్మెల్యే కేతిరెడ్డి మీద న్యూస్ రాయాలంటే భయపడే స్థితికి వచ్చిందంటే, ఇప్పుడు ఒకవేళ న్యూస్ రాసినారనుకో ధైర్యం చేసి ఎమ్మెల్యే దగ్గర ఒక 50 మంది గుండాలు ఉన్నారనమాట. నైట్ వెళ్ళి వాళ్ళని కొట్టే పరిస్థితి, వాళ్ళని ఇంకేదో ఒకటి హింసిస్తారనమాట. ఆ భయంతో ధర్మవరంలో ఇంకా న్యూస్ రాయలేని పరిస్థితి. కొంతమంది రాస్తారు, వాళ్ళని ఇందాక గాడిద కూడా అన్నారు, మీరు విన్నారు కదా. కొంతమందిని ఏకంగా కొట్టించినాడు కూడా. అవునా? ఇంతకుముందు నేను మీడియాలో కూడా వర్క్ చేస్తా అంటే, సో నేను ఇట్లా ఈ రోడ్లన్నీ తీసుకొచ్చిన మొన్న రీసెంట్ గా నన్ను కూడా కొట్టించినాడు వైసీపీ వాళ్ళతో. దారుణంగా అదే చెప్పేదో జుట్టు పట్టుకుని కొట్టించాడని మొన్న రీసెంట్ గా అట్లా ఉంది ధర్మవరం ఏరియాలో. ఇదేమైందంటే ఎక్కడైనా ధర్మవరం అనే కాదు, ఎక్కడైనా మీడియా పోలీస్ వాళ్ళు శత్రువులాగా ఉంటారు, మిత్రులాగా ఉంటారు. ఈ పోలీస్ స్టేషన్ దగ్గర చూడండి మీరే వాల్ పోస్టర్ పక్కన వేయించుకున్నారంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ సెటిల్మెంట్కి మా దగ్గర రండి, మీడియా వాళ్ళు మేము సెటిల్మెంట్ చేస్తాం అంటే నేను మీడియాని కించపరచలేదు, మా ఏరియాలో ఉండే పొజిషన్ చెప్తున్నాను అనమాట. ఇప్పుడు నేను అక్కడ కానీ వాళ్ళు బాగా చేసింటే ఇంత హైదరాబాద్ దూరానికి రావాల్సిన అవసరం నాకు లేదు కదా సౌప్య, ఇక్కడ బాగుంటే. సో ఇట్లా విధువలు వేసినారనమాట. గుడ్ మార్నింగ్ ధర్మవరం 1 Town స్టేషన్ రోజుకి హల్చల్ చేస్తుంది. ఈ రోజు ధర్మవరం వార్త ఏంటంటే ధర్మవరం సంబంధించిన ప్రశ్న నేను మీ ముందుకు తీసుకొస్తున్నా. ఇంకా ఇక్కడ 1 Town స్టేషన్ పక్కన ఫ్లెక్సీ ఉంది. ఇక్కడ 1 Town పోలీస్ స్టేషన్ పక్కన ఫ్లెక్సీ ఇవ్వడానికి వెళ్తుందేమో, చోటు చేసుకుంటుందేమో అని జనాల క్వశ్చన్. ఏంటంటే ఇప్పుడు 1 Town స్టేషన్ లోకి వచ్చి దందాలు ఏమైనా అక్కడ జరగకపోతే జనాలు ప్రెస్ దగ్గరికి వెళ్తారు. అదే ప్రెస్ పోలీస్ స్టేషన్ పక్కన అది నా ఉద్దేశం కాదు, నాకు జనాలు చెప్పినారనమాట. సో వాళ్ళ అభిప్రాయాన్ని నేను జనాల దగ్గరికి ఎప్పుడు అప్ టు డేట్ నేను సోషల్ మీడియాలో వేస్తాంట. సో ఈ విజువల్ అయిపోయిన నెక్స్ట్ డే ఏమైందంటే ఇక్కడ ఉండే వాళ్ళ పోస్టర్ పక్కనే సబ్ జైలు ఉందనమాట.
సో దాని పక్కకి వెళ్ళింది అనమాట. ఇప్పుడు నేను ఈ వీడియో ఇక్కడ లేదు. పక్కన సబ్జెక్ట్ ముందర ఉందనమాట. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ స్కిప్ చేస్తారనమాట ఆ వాల్ పోస్టర్. అంటే ఇప్పుడు మీడియా అనేది ధైర్యం ఇవ్వాలి. ఇప్పుడు నేనే ఉన్నా, నాకు జరిగిన ఎన్నో ఘటనలు ఇప్పుడు ఉన్నాయి. నాకు చూపించకపోయినా పర్వాలేదు, జనాలు చాలా జరుగుతున్నాయి. ఇట్లా కబ్జాలకు గురైన వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. అవి తీసుకురాలేదని నా బాధ. అంతే. ఇప్పుడైనా అర్థం చేసుకొని జనాల బాధలు తీసుకురావాలని మీడియాను కూడా కోరుతున్నాను. నేనైతే కించపరచలేదు. సో ఈ విజువల్ ఏంటంటే, ఇప్పుడు అభివృద్ధి అంటున్నారు కదా, నాడు నేడు ఏమన్నా అంటే ఈ వైసీపీ వచ్చిన తర్వాత స్కూల్ అభివృద్ధి చెందినాయి అంటున్నారు కదా, నాడు నేడులో అభివృద్ధి అంటున్నారు కదా. ఇక్కడ ఇది బత్తలపల్లి సెంటర్. ఓకే. ఇక్కడ మెయిన్ రోడ్డు ఉంది, చుట్టూ గోడ లేదు, పూర్తిగా కంప్లీట్ కూడా కాలేదు, కానీ స్కూల్ రన్ చేస్తున్నారు అనమాట. ఒకవేళ చిన్నపిల్లలు ఆడుకుంటూ రోడ్లోకి వచ్చి ఏమన్నా గుద్ది వేస్తే ఇప్పుడు ఆటోలు, బస్సులు, లారీలు ప్రాబ్లం అయిపోతుంది. అందుకు నేను ఈ విజువల్ తీయడం జరిగింది. బత్తలపల్లిలో ఎంపీపీ స్కూల్ చూడండి, స్కూల్ కి రంగు లేదు, ఆఖరికి సున్నం లేదు. సో మెయిన్ రోడ్ లో స్కూల్ ఉంది, దాని చుట్టూ కాంపౌండ్ కూడా లేదు, కానీ స్కూల్ ఓపెన్ చేసేసారు. ఒకవేళ వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి ఏమన్నా జరిగితే ఎవరి బాధ్యత లేదు, ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోలేదు. అంటే నా ఉద్దేశం ఏం లేదు, నాడు నేడులో అన్ని పూర్తిగా బాగా అయినాయని వైసీపీ కార్యకర్తలు అయితే ఎవరైనా వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు అనమాట. నేనేం చెప్తున్నా అంటే, నాడు నేడులో ఇంకా పూర్తి కాని పనులు ఉన్నాయని నేను చూపిస్తున్నా. అభివృద్ధి ఎలా ఉంది కేతిరెడ్డి అడ్డాలో అని నేను చూపిస్తున్నాను అనమాట. అంటే నువ్వు వస్తే ఏం చేస్తావు అనే క్వశ్చన్ వేస్తారు కదా సౌమ్య. సో నేను ఇవన్నీ ఉన్నాయి, అందువల్ల నేను కూడా ఏదో అభివృద్ధి చేద్దామని వద్దామని నా ఉద్దేశంలో చెప్తాను. ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తుంది అసలు ఈ కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తి అవ్వనట్టుంది. అది అలానే సిమెంట్ తో కట్టినట్టు అట్లానే ఉంది. రోడ్డు ఉంది పక్కనే, ప్రహారీ గోడలు కూడా లేవు. ఇది దాసరి కవిత మేనిఫెస్టో చూడాలనుకుంటున్నారా? చాలా మంది అడుగుతున్నారు. యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన ఫస్ట్ పాయింట్, నిరుద్యోగులకి కంప్యూటర్ శిక్షణకి ప్రతి మండలాల్లో 1, 2 చేనేత సమస్యలు, 3 ధర్మవరం నియోజకవర్గంలో కోచింగ్ సెంటర్, 4 ప్రతి పంచాయతీలో రైతులకి దానా ప్యాకెట్లు దగ్గరగా పెట్టడం, 5 రైతులకి ఫార్మర్స్ కి అంటే పింఛన్స్ పీకేసి ఉంటారు ప్రభుత్వాల్లో, సో వాళ్ళకి అర్హత ఉంటే ఖచ్చితంగా మనం ఇప్పించడం, 6 వికలాంగులకి కొంతమందికి చదరం సర్టిఫికేట్ అంటూ ఈ వైసీపీ ప్రభుత్వంలో చాలా మందికి పింఛన్స్ రాలేదు, వాటికి ఇప్పించడం. తర్వాత ట్రాన్స్జెండర్స్ కి పట్టాలన్నీ లాక్కున్నారంట వైసీపీ ప్రభుత్వంలో, సో వాటిపైన చూడడం, వాళ్ళకి మనతో పాటు సమానంగా న్యాయం చేయడం. తర్వాత చూసారు కదా, నేను ఇక్కడ ట్రాన్స్జెండర్స్ ఒక పాయింట్ పెట్టా, అక్కడ మా ఇంటి మీద ట్రాన్స్జెండర్ ని దింపినాడు కేతిరెడ్డి. అంటే వాళ్ళది కూడా నాకు తెలిసే ప్రమేయం లేదు, ఈ ఎమ్మెల్యే కేతిరెడ్డి వల్ల ప్రభావితం అయి అవి రావచ్చు. అయినా నేను ఫీల్ అవ్వలేదు. వాళ్ళు అన్నారని నేను ట్రాన్స్జెండర్ ఐడి అనేది ఒక పాయింట్ అనేది తీసేదేం లేదు. నేను నా నియోజకవర్గం వాళ్ళు కాదు కదా వాళ్ళు, సో నా నియోజకవర్గంలో వాళ్ళకైతే నేను అభివృద్ధి సమస్యలు, నీటి సమస్యలు, ఇలా మన మేనిఫెస్టో అనేది యూట్యూబ్ లో దాసరి కవిత 123లో ఉంటది. మన ఫుల్ మేనిఫెస్టో చాలా మంది అడుగుతున్నారు, వెళ్ళి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ మేనిఫెస్టో. సో ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా నిలబడుతున్నావు సౌమ్య. ఇప్పుడు నన్ను అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఎమ్మెల్యేగా నిలబడుతున్నావు కదా, ఒకవేళ గెలిస్తే నువ్వు ఏం చేస్తావు అంటే, నేను నియోజకవర్గంలో 3 years నుంచి చూసిన నాకు కనిపించినవి మేజర్గా లేనివి, అంటే వాళ్ళు చేసినవి కాకుండా వీళ్ళు చేసినవి కాకుండా నా దృష్టికి నా మైండ్ థాట్తో నేను 11 పాయింట్లు మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందనమాట. ఓకే. సో ఇప్పుడు మీరు పెట్టినవి అన్ని కూడా మీ ఏరియాలో లేనివి, మీ యొక్క ప్లేస్ లో లేనివి, ఏ ప్రభుత్వంలో కూడా కాపీ కొట్టినవి కాదు, ఓన్ గా నావి వాళ్ళ దాంట్లో లేవు, వాళ్ళవి నా దాంట్లో లేవు అనమాట. ఇక్కడ మేజర్ గా ఏంటంటే కోచింగ్ సెంటర్ లేవు. అంటే ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు టీడీపీ హయాంలో అయితే స్కిల్స్ అనే వాటి పైన వాళ్ళు కోచింగ్ సెంటర్లు ఉండేవి అనమాట. సో టీడీపీ హయాంలో నేను కూడా నేర్చుకున్నా. ఇప్పుడైతే వైసీపీ హయాంలో నిధులు లేదనమాట. సో అందువల్ల టీడీపీ ఉన్నప్పుడు నేర్చుకున్నారు, అన్ని ఉండే, ఇప్పుడు లేవు. అందుకే నేను గెలిస్తే నా 4 మండలంలో ఒక్కొక్క చోట కంప్యూటర్ శిక్షణ అనేది ఏర్పాటు చేసి, నిరుద్యోగులు ఉంటారు కదా, అంటే ఇంటర్ అయిపోయిన వాళ్ళు, మినిమం క్వాలిఫికేషన్ లేని వాళ్ళు నేర్చుకుంటే మన కంపెనీస్ తెస్తే వాళ్ళకి జాబ్లు వస్తాయి కదా, నిరుద్యోగత అనేది తగ్గుతుంది కదా అనే ఉద్దేశం నాది. మేజర్ గా ఇది చెప్పారు ఇందాక, హ్యాండ్లూమ్ పూర్తిగా పడిపోయింది అనమాట. సో కరెంట్ మగ్గాలని ఎక్కువ తెచ్చినారనమాట కేతిరెడ్డి. నేను గెలిస్తే నేను మొదటిగా సంతకం చేసేది కంప్యూటర్ శిక్షణ. సెకండ్దే నేను ఫస్ట్ బ్యాన్ చేసేది ఇది కరెంట్ మగ్గాలని బ్యాన్ చేస్తాను. నా ముందు ధ్యేయం అదనమాట. సో నా వృత్తి అది. నేను చేనేతల నుంచి వచ్చిన అమ్మాయిని, నాకు మగ్గం కూడా వచ్చి దాని బాధ ఎట్లా ఉంటుంది ఏమి. చాలా మంది ఉర్రేసుకొని చనిపోయినారు, అంటే చేనేత కార్మికులు, కొంతమంది వలస వెళ్ళిన వాళ్ళు ఉన్నారనమాట. సో దాంతో నేను ఎట్లయినా నా వృత్తిని అంటే తరతరాలు చెప్పుకునే విధంగా ఉండాలి. ధర్మవరం అంటే సిల్క్ సిటీ కదా, సో దాంట్లో ఇదైతే నేను కాపాడుకోవాలని నేను మేజర్ పాయింట్ పెట్టుకున్నా స్వామి ఇదైతే. ఓకే. నెక్స్ట్ ఈ విజువల్ మొన్న 18 అంటే ఫిబ్రవరి 18వ తారీఖు ఇది
సిద్ధం ఆ రాప్తాడుపురంలో ప్రోగ్రామ్ పెట్టారు జగన్. ఆ ప్రోగ్రామ్ అయ్యాక మా ఇంటి మీదకి వచ్చి దాడి చేసి వైసీపీ వాళ్ళు నన్ను కొట్టారు ఘోరంగా, జుట్టు ఇటుకెళ్ళి. సో నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదు, ఒకవేళ ప్రచారాలు చేస్తే చెప్పులు దడ్డలు వేస్తాము అనే ఉద్దేశంతో నా పాత మొబైల్లో ప్రూఫ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఎమ్మెల్యే పిఏ మాట్లాడింది, ఎమ్మెల్యే పిఏ సెటిల్మెంట్ చేసిన వాయిస్ రికార్డులు నా దగ్గర అన్నీ ఉన్నాయి అనమాట. అదే చల్లకి ఇష్టపడినాడు అన్నదా ఆ రికార్డులు మళ్ళీ వస్తాయి, అవన్నీ ఉన్నాయి. మొబైల్ పగలగొడితే తీసుకురాలేదు అనే ఉద్దేశంతో అన్నారు. అవి నా దగ్గర కాదు, 100 చోట్ల ఉన్నాయి. ఒక మొబైల్ పగలగొడితే ఇంకో చోట, ఇంకొక అట్లా ఎన్ని పగలగొట్టే ఆ ప్రూఫ్లు తీసుకొస్తానే ఉంటాయి అనమాట. సో ఇలా కొట్టినారనమాట నాకు. అలా ఇదొకటి మొబైల్ పగిలిపోయింటే వేరే వాళ్ళ దాంట్లో తీసుకున్నాను అనమాట. ఎలా పట్టాలో బురదలో వేసి కొట్టినారండి. ఒక అమ్మాయి అని కూడా చూడకుండా ఇట్లా కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? కాళ్ళతో తొక్కినారనమాట. అయినా నేను అంత కొట్టిన నేను కేదిరెడ్డికి ఒకటే సవాల్, నువ్వు ఎన్ని నన్ను చేసినా నువ్వు కింద బంద్ చేస్తే పైకి ఎలా వస్తుందో నేను అలా వస్తానే ఉంటా, పోటీ చేస్తానని నేను చెప్తున్నా గట్టిగా. ఓకే, అయిపోయినట్టు కూడా. ఇప్పుడు ఆడియోస్ వస్తాయి కొన్ని, ఈ వీడియో ఇది ప్లే చేద్దాం. నేను చెప్పే కదా వైసీపీ వాళ్ళ పక్కని. ఇప్పుడు వీళ్ళు వైసీపీ పార్టీకి డాన్స్ చేస్తున్నారు. దీన్ని చూసి మీరు ఏమనుకోవాలంటే వీళ్ళు పక్కా వైసీపీ మనుషులు, కేతిరెడ్డి పంపించిన మనుషులు అనుకోవాలి. ఇది హసీనా, సుష్మా, తర్వాత రోజా, తర్వాత ఈమె, తర్వాత ఆయుష అనే ఒక మాత అనే ఒక అతను పెట్టుకుంటాడు అనమాట. ఉప్పల బాలు అయితే, అందుకే నేను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఉప్పల బాలు అలాంటి వాడు కాదు కాబట్టి అంత గొడవ చేసినా కూడా అతని దాంట్లో అప్లోడ్ చేయలే. అప్పుడే మనం ఏమనుకోవాలా, ఉప్పల బాలుతో దౌర్జన్యంగా చేపించినారు అని మనం గుర్తుపెట్టుకోవాలి అంతే. ఓకే, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఫర్ వాట్ అక్క? ఇది దేనికోసం? ఇది ఏమైందంటే నా మీద మొన్న దాడి జరిగింది, కొట్టారన్నారా. ఫస్ట్ నాకు 15వ తారీఖు మా ఊర్లో రాజా అనే అతను నా గురించి గలీజ్గా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేసినాడు అనమాట. నేను వార్నింగ్ ఇవ్వడం జరిగింది, ఆడియో కూడా మీకు వినిపిస్తాను నెక్స్ట్. నేను నెక్స్ట్ డేనే ఏం చేసిన అంటే నన్ను ఇప్పుడు నేను ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబెట్టకూడదు, నా మీద చాలా కుట్ర చేస్తున్నాడు అనమాట కేతిరెడ్డి. ఎలా అయినా నన్ను, అందువల్ల నేను వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. సో ఈ కేసు పెట్టానని కక్షతో ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇంక ఇట్లయితే కాదు అని చిల్లరగా, అది కుట్ర చిల్లరగా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఇక నువ్వు డైరెక్ట్గా ఎదుర్కోవాలి, ఓట్లు అడిగి వేయించుకోవాలి. చిల్లరగా అంటే నా మీద SC/ST అట్రాసిటీ కేసు కింద, నాన్ బెయిలబుల్ కేసు కింద నన్ను, మా అమ్మని, నాతో పాటు మా అమ్మని, అంటే మా అమ్మ సపోర్ట్ చేస్తాన్న ఉద్దేశంతో మా అమ్మని కూడా ఆ కేసులో పెట్టారు. నేను పోలీసు వాళ్ళకి డైరెక్ట్గా సవాల్ విసురుతున్నా, మీ దగ్గర వీడియో విజువల్ ఉంటే ఇప్పుడే నేను రిమాండ్కి పోతానని నేను వాళ్ళకి చెప్పిన. కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి, ప్రభుత్వం ఎలా చెప్తే అలా పోతుంది సౌమ్య. ఓకే, అంటే నా మీదే కాదు, ఇలా ఎంతమంది యువతల మీద ఇట్లా SC/ST యాక్ట్ పెట్టి, SC/ST యాక్ట్ అనేది ఈ వైసీపీ వాళ్ళు బాగా వాడుకుంటున్నారనమాట. ఓకే అక్క, మనం ఇవి చూసే ఈ వాయిస్ రికార్డులు వినే కంటే ముందు మా ఛానల్ తరపున ఒక అడ్వకేట్ ఉన్నారు, ఇంతకుముందు బర్రెలక్క కూడా సపోర్ట్ చేస్తూ వచ్చిన అడ్వకేటే. తను కూడా మీరు చూస్తూ వచ్చారు, తను బర్రెలక్క విషయంలో ఎంత సపోర్ట్ చేశారో. ఒక్కసారి మనం కాల్ తీసుకొని వీలుంటే సార్తో మాట్లాడి మీకేమైనా హెల్ప్ చేయడానికి మా ఛానల్ తరపున మేము ప్రయత్నిస్తాం. అక్కడ నా ఫోన్ ఉందాక ఒక్కసారి తీసుకో. సో మనం ఈ వాయిస్ క్లిప్స్ వినే ముందు ఆ లోపల మన సార్కి ఒకసారి ఫోన్ చేస్తే, ఇఫ్ ఇన్ కేస్ ఫ్రీగా ఉంటే మనము ఒక వీడియో సార్తో ప్లాన్ చేసి మరి ఏంటి అనేది కూడా కనుక్కుందాం. ఈరోజు నేను ఇప్పుడు ఈ లైవ్లోనే కాల్ ఎందుకు చేస్తున్నా అంటే, ప్రతిదీ ఇంకోటి ఏంటంటే జస్ట్ చెప్తారు కానీ చెయ్యరు అన్న ఒక థాట్ అందరిలో ఉండిపోతుంది. ఇంతవరకు చేసిన మనిషి 10 మందికి మనకు తెలియకపోయినా పర్లేదు, మనకు తెలిస్తే చాలానే అనుకున్నా, కానీ కాదు, 10 మందికి కూడా తెలియాలి అన్న ఒక కాన్సెప్ట్తో నేను ఈరోజు చేస్తున్నా సార్కి కాల్. హలో సార్, నమస్తే సార్, నేను సౌమ్య E96. నమస్తే అండి సార్, నేను లైవ్లో ఉన్నాను. ప్రస్తుతం ఏపీ నుంచి దాసరి కవిత గారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. అది ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అయితే తనని కొట్టారని చెప్పేసి తన పైన కేసులు పెట్టారని, ఒక ఆడపిల్లని, అట్లా కరెక్ట్ కాదు కదా సార్? అవును. సో తను ఈరోజు మన స్టూడియోలోనే ఉన్నారనమాట. మీరు ఒకవేళ ఫ్రీగా ఉంటే ఒక్క 30 మినిట్స్ ఆర్ ఒక 20 మినిట్స్ అయినా మా కోసం, తన కోసం టైం కేటాయించి తన కేసుల గురించి ఇవన్నీ ఎంక్వైరీ చేసి మీ వంతు సహాయంగా ఇంతకుముందు బర్రెలకు ఎలా అయితే సహాయపడ్డారో తన విషయంలో కూడా ఏదో ఒకటి చేస్తారని కాల్ చేశాను సార్. మీరు ఫ్రీగా ఉన్నారా? అంటే ఆన్లైన్ మాట్లాడదామా, ఆఫ్లైన్? ఆఫ్లైన్లో రావాలి సార్, ఒక్క 5 మినిట్స్ అట్లీస్ట్.
నాకు ఒక 2 క్లయింట్స్ ఉన్నారు, చూసుకొని ఎక్కడ ఆఫీస్ నేను మీకు లొకేషన్ పంపిస్తాను సార్, మీరు ఫ్రీ అయ్యాకే రండి సార్. తను ఉంటానన్నారు, వెయిట్ చేస్తానన్నారు. హైదరాబాద్ అండి, నేను ఒక వస్తానండి. డెఫినెట్లీ ఐ విల్ రీచ్ యు బై ఈవినింగ్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, ప్రస్తుతం సార్ వస్తానన్నారు, మేబీ ఈవినింగ్ లోపు వస్తానన్నారు. ఇఫ్ ఇన్ కేస్ సార్ వచ్చే వరకు మీరు ఇక్కడే ఉంటే, వచ్చిన తర్వాత మనం ఒక మాట్లాడడం, మేము ఏమేమి మాట్లాడతాం, సార్ ఏం హెల్ప్ చేస్తారు తనకి, తన వంతు సహాయంగా అనేది కూడా మేము రికార్డ్ చేసి మరి మీ అందరి ముందు ప్రూఫ్స్ అనేవి పెడతాము. ముఖ్యంగా సౌమ్య, నేను ఈ మీడియాకి ఎందుకు వచ్చానంటే, దాదాపు నేను ఒక నెల నుంచి నేను వీడియోలు పెట్టడం లేదు. అంతకుముందు కంటిన్యూగా ఎక్కడెక్కడ ఉన్నాయి ధర్మవరంలో ఇలా అభివృద్ధి లేనివి అని నేను చూపిస్తాను అనమాట. ఈ దాడి జరిగిన తర్వాత నా మొబైల్ పగలగొట్టినారు కదా, దాంతో అదే కాకుండా నన్ను డిఎస్పీ దగ్గరికి కూడా తీసుకెళ్లారు ఆ రోజు. అంటే హసీనా వెళ్ళినప్పుడు అక్కడ అంటే విచారణ చేస్తారని నేను అనుకున్నా. అక్కడ డిఎస్పీ ఒకటే మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఏంది నువ్వు పచ్చజెండా వేసుకొని పిల్లబచ్చా పరిటాల శ్రీరామ్తో తిరుగుతున్నావే, నువ్వు కానీ పోస్టులు పెడితే మీ అమ్మని జైల్లోకి వేస్తాం, మీ అమ్మ మీద ST/SC కేసు అని నన్ను భయపెడుతున్నారు అనమాట. మా అమ్మని దాంట్లో పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. అందువల్ల నేను పోస్ట్ పెట్టలేకున్నాను, ఎక్కడికి తిరగలేకున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇన్ని చేసినా ఈ అమ్మాయి వస్తుంది, నాకు కాల్స్ వస్తున్నాయి, బెదిరింపులు కాల్స్ వస్తున్నాయి, నువ్వు క్యాండిడేట్గా నిలబడితే నిన్ను చంపేస్తాము, నిన్ను బతకనివ్వము అని నన్ను ఇదంతా ఎమ్మెల్యే కేతిరెడ్డి అంటే చేస్తున్నాడు అనమాట. ఒక ఆడపిల్ల సొంతంగా ఒక నిరుద్యోగురాలు, ఒక అమ్మాయి రాజకీయాల్లోకి రావాలని వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, కానీ ఇంత దారుణంగా అంటే ఒకటి ఓడిపోతాడనే కదా భయంతోనే నన్ను నిన్ను చేస్తా. ఇప్పుడు ఒక మనిషి మీద ఎందుకు అటాక్ చేస్తారు సౌమ్య అంటే, వాళ్ళ మీద భయంతో మేబీ అంటే నా వల్ల నువ్వు ఓడిపోతావనే భయం ఉంటేనే కదా కేతిరెడ్డికి. నాకు తెలిసి నేను ఎలాగో నిన్ను ఓడగొడతానని నీకు తెలుసు కాబట్టి నువ్వు నా మీద దాడి చేస్తున్నావు. నువ్వు ఎన్ని దాడి చేసినా కింద బాల్ వేస్తే పైకి ఎలా ఎగురుతుందో అలా ఎగురుతూనే ఉంటా. నామినేషన్ చేస్తా, నేను పోటీ చేస్తా, నేను ఓడగొడతా, అది మాత్రం పక్కా. నీ మీద నా పోటీ. ఒక ఆడబిడ్డ పోటీ చేస్తుంది అంటే ఏదో మంచి కోసమే చేస్తూ ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే ఒక ఆడపిల్లగా నేను కూడా ఒక ఆడపిల్ల మీద చేయడం అసలు కరెక్ట్ కాదు ఒకటి. దాంతో పాటుగా ఏదైనా చేస్తున్నారు అంటే అట్లీస్ట్ తను గెలుస్తుంది గెలవదు పక్కన పెడితే ప్రజలకు ఎంత మంచి చేస్తుంది అనే దానికంటే కూడా ముందుకు వచ్చిన ధైర్యంగా ఏదో పోరాటం చేస్తుంది అనే దానికైనా కూడా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు సౌమ్య, నేను ఏ విజువల్ అయినా రోడ్లైనా ఏవైనా ఉండేటే చూపిస్తాను కదా, లేనివి అయితే చూపిలేదా. నేను తప్పుడు ప్రచారం చేస్తాను, నువ్వు నా మీద చర్యలు తీసుకో, నేను వద్దనను. నువ్వు చేయలేని అభివృద్ధి నేను చేస్తాను, నేను చూపిస్తానని జనాలు చూపిస్తుంటే నువ్వు నీకు చేతనైతే రోడ్లు వేయాలా అని చేయలేక నా మీద వచ్చి ఏడిస్తే నేనేం చేస్తా, ఏం చేయలేను అంతకన్నా. సో ఒకసారి వాయిస్ క్లిప్స్ ప్లే చేస్తాం. అందులో ఇంపార్టెంట్ ఏది ఇప్పుడు ఇదే అంటే, ఇందాక చల్లా కిష్టప్ప నాయుడు ఏమన్నాడు, వాళ్ళతో హసీనా వాళ్ళతో డబ్బుల కోసం చేసింది అన్నారు కదా. సో తన నోటి నుంచి తనే నాకు గాలి చేసి ఏం మాట్లాడినాడు చూపిస్తా వినండి. మాట్లాడండి బాబా, నేను చెప్తున్నా కదా, పిల్లల్ని పిలిపించి నాకు సమన్వయం చేయమని చెప్తున్నా కదా. నువ్వేం చెప్తున్నావు? ఆ పిల్లల్ని పిలిపించి ఆ పిల్లోడికి నేను చెప్పిన వాడతాను, నేను నాకైతే ఇబ్బంది వల్ల జరిగింది, నేను నాతో కారణం అని చెప్పి అప్పుడు ఏమైనా మాట్లాడదాం. అట్లా కాదు బాబాయ్, ఆ పిల్లోడు ఒప్పుకోమనండి, చేసుకోమనండి. చేసుకున్న తర్వాత ఎక్కడ పెట్టాలి ఏం మళ్ళీ నిదానంగా మాట్లాడుకుందాం అదంతా. అంటే చేసుకోవడాన్ని ఇతనేమో లాయరా జడ్జి నాకు అర్థం కాదు, చేసుకోవడం అంటున్నాడు. నెక్స్ట్ వినండి. చేసుకున్నాను ఒప్పుకోమనండి, అంతే కదా, చేసుకున్నాను ఒప్పుకోమనండి. ఈ వెనక వాయిస్ రికార్డ్ ఎవరిదంటే, ఒక గ్రామ సచివాలయం పోలీస్ ఎందుకు చేసుకుంటాడమ్మా అంటది ఆమె. ఒక ఆడ లేడీ మహిళా పోలీస్ కానిస్టేబుల్ అయ్యింది కూడా ఆమె అలా మాట్లాడుతుంది అంటే కించపరిచే విధంగా. మళ్ళీ నా మీద 309 కేసు కూడా పెట్టింది ఆమె. చేసుకున్నాను ఒప్పుకోమని బాబాయ్. ఒప్పుకున్న తర్వాత ఏం మాట్లాడదాం? ఇప్పుడు చేసుకున్నారు, ఒప్పుకున్న తర్వాత నిదానంగా ఏంటి పరిస్థితి ఏంటి ఎట్లా అనేది మనం నిదానంగా మాట్లాడదాం. అంటే మీ సమక్షంలోనే మాట్లాడదాం. అవన్నీ వద్దు, ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడదాము. డబ్బులు వద్దు బాబాయ్, డబ్బులైతే వద్దు, డబ్బులైతే నాకు వద్దు, రూపాయి వద్దు. మీరే విన్నారు కదా, అక్కడ అతను నన్ను డబ్బులు అడుగుతుంటే నేను డబ్బులు వద్దు అని చెప్తున్నా. డబ్బులు ఇప్పుడు వద్దంట, ఎప్పుడు వద్దంటే రాఘవేంద్ర విషయంలో అసలు నేను తీసుకోను. సో అలా నన్ను ఒక 2 సంవత్సరాల నుంచి ఒక కేతిరెడ్డి, ఒక చల్లా కిష్టప్ప నాయుడు, ఎమ్మెల్యే PA కూడా అతని రికార్డింగ్ కూడా నా దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ మరి ఎప్పుడైనా చేస్తా చూడు. ఇప్పుడు మీరే చూసారు కదా క్లియర్ గా. అయితే నేను మీకు చూపిస్తాను కదా, మన దగ్గర చాలా రికార్డ్స్ ఉన్నాయండి. ఒక రికార్డ్ వచ్చేసి 24 minutes ఉంది, ఇంకోటి 2 minutes, ఇవన్నీ ఉన్నాయి. ఈ 24 minutes అంటే వాళ్ళ ఇంట్లో మమ్మల్ని ఎలా అంటే, ఇది నేను ఎందుకు వినిపించా అంటే, చల్లా కిష్టప్ప నాయుడు అంటే మా ఊర్లోకి హసీనా వాళ్ళు నేను లేనప్పుడు వచ్చి గొడవ చేశారు కదా ఉప్పల వాళ్ళు. సో అది ఆ కాల్ రికార్డ్. అక్కడ నేను డబ్బుల కోసం చేసిన అన్నాడు. ఇక్కడ ఇతనే నోడుతోనే అతను ఒప్పుకున్నాడు అనమాట. అందుకు అది చూపించిన అనమాట. అది జరిగిండేది. ఇది ఫ్రెండ్స్ జరిగిండేది.
ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ ఇంకోటి మా ఛానల్ తరపున అడ్వకేట్ గారు అన్నాం కదా, సార్ వస్తారన్నారు కదా, కాసేపు మీరు వెయిట్ చేస్తే మనం సార్ వచ్చాక ఒక ఎపిసోడ్ కూడా ప్లాన్ చేద్దాం. సో చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా మేము ప్లే చేసి చూపించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంట్ లాయర్ కూడా వచ్చే టైం ఉంది కాబట్టి అక్క కూడా డాక్యుమెంట్స్ అన్ని కూడా మళ్ళీ రెడీ చేసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇంకొక వీడియోలో డెఫినెట్గా ఇవన్నీ కూడా మేము ప్లే చేస్తాము. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్. సో నాకు ఇంత టైం కేటాయించినందుకు ఈ 96 టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళకి నేను ఎప్పటికీ